శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వృషభ రాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, సోమవారం దినం తిథి చవితి తిథి. ఈ చవితి తిథి రోజు వృషభ రాశి వారికి ప్రత్యేకించి దశమ స్థానంలో శని, లాభస్థానంలో కుజరాహువులు యొక్క దోష నివారణకి, ఆర్థికంగా డబ్బులు రావాల్సిన చోట డబ్బులు అప్పులు తీర్చుకోవాలనే ప్రయత్నం చేసేవారికి, ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందికరంగా ఉన్న వారికి, విద్యలో ఆటంకాలు ఏర్పడుతూ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగడానికి ఈరోజు దైవ ఆరాధన పూజల్లో వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకంలో పాల్గొనడం వల్ల వృషభరాశికి ప్రత్యేకించి ఈరోజు ఒక శుభకరమైన స్థానంలో నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము, అదే చంద్రుడు చంద్రాష్టమ దోషము నుంచి 9వ స్థానంలో మకర రాశిలో సంచారం చేయడం వల్ల అనేక విషయాల్లో మీకు ఏదో ఒక రూపంలో ఇతరులు సహాయ సహకారాలు అందుతుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పరంగా మీరు ఏమైనా డబ్బులు కట్టాలన్నా, డబ్బులు తీసుకోవాలన్నా ఈరోజు అది సులభంగా జరుగుతుంది. మీరు ఉద్యోగం లేని వారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. దాని ద్వారా మీకు మంచి ఫలితాలను కూడా, మీ కుటుంబం అంతా కూడా సంతోషకరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు ప్రత్యేకించి వృషభ రాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న, పాతకాలం బకాయిలు తీర్చుకునేది లేక ఇబ్బందులు పడుతున్నవారు, ఆర్థికంగా ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లతో ఉండేవారు ఈరోజు అధిగమించడానికి ఒక శుభ తరుణం. శుభగ్రహాల్లో అనుగ్రహం చంద్రుడు, గురువు చే చూడబడమే అత్యంత శుభకరమైన ఈ వృషభ రాశి వారికి అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ప్రారంభమైనాయి. వృత్తి వ్యాపారం చేస్తున్న వారికి, వ్యాపార రంగంలో ఉన్న వారికే ప్రత్యేకించి నష్టాల ఊబిలోకి ఉన్న వ్యాపారాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. తరువాత నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ సమయం మనము వ్యాపార రంగంలో అధిక శాత లాభానికి ఎదురు చూస్తే అది ఖచ్చితంగా ఇప్పటి నుంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ వైశాఖ మాసము పౌర్ణమి తర్వాత అన్ని విధాల మంచి జరగడానికి ఈ వృషభ రాశి వారికి శుభకరమైన రోజు ఈరోజు ప్రారంభమైనట్లు భావించవచ్చు. తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబ కలహాలు తీరిపోతాయి. అలాగే సంపూర్ణ బలం కలిగిన ఈరోజు ప్రత్యేకించి మన యొక్క జాతకం రీతిగా మన రాశుల పరంగా అన్ని రంగాలలో విజయ అవకాశాలు నిండు కలిగిన రోజుగా మనం చెప్పుకోవచ్చు. గ్రహస్థితి అనుకూలం లేనప్పుడు మనం అనేక దోష పరిహారం ద్వారా అనేక ఇబ్బందులు పడిన